వారి యొక్క రూపాన్ని ధరించి దుష్ట సంహారం చేసి ఈ జగత్తుకి స్వయంగా దేవతలకు కూడా ఒక కాలంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆ దేవతల యొక్క కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు రాక్షస సంహారం చేసి తీర్చింది. కాబట్టి ఈ విధంగా భక్తులకు వచ్చినటువంటి కష్టాన్ని పరిహరించి అనుగ్రహించడం కోసం మహాకాళీ స్వరూపిణిగా ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. అలాగే జిజ్ఞాసులు ఎవరికైతే విద్య జ్ఞానం కావాలో అటువంటి వారిని జిజ్ఞాసులను అనుగ్రహించడం కోసం మహాసరస్వతి స్వరూపిణిగా అదే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎవరికైతే ఐశ్వర్యం కావాలో వాళ్ళని అనుగ్రహించడం కోసం అదే అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపిణిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. వాస్తవంగా ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి భగవంతుడి యొక్క అనేక రూపములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సగుణ రూపాలు. అసలైనటువంటి రూపం ఏముంది అని అంటే పరబ్రహ్మ స్వరూపం, నిర్గుణ స్వరూపం. జ్ఞానులకి కావలసినటువంటిది ఆ రూపం. నాలుగో భక్తులు ఎవరు అంటే జ్ఞానులు. ఇవేమీ అవసరం లేని వాళ్ళు, అంటే వీటి యొక్క అవసరం తీరిపోయిన వాళ్ళు. ఒక చదువు, ఏదో కష్టాలు వచ్చినాయనో, అథవా ఏదో ఐశ్వర్యం కావాలనో, ఇంకా ఏదో విద్యగా ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉందానో అనేటటువంటి స్థితి నుంచి పైకి వచ్చినటువంటి ఆ స్థితిని దాటినటువంటి వారు, ఇంకా దేని యొక్క అవసరము లేనటువంటి వాళ్ళని జ్ఞానులు. అంటే అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇవేమీ ఇంకా అవసరం లేదు, వీటన్నింటినీ దాటేసిన